నువ్వు కనిపిస్తున్న ఈ సృష్టిని అనుభవిస్తున్నావు. ఈ సృష్టి ఇంత అద్భుతంగా ఉంది, మరి సృష్టికర్తను చేరుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో అనే ఆలోచన తామసులకు రాదు. మరి రాజస గుణంలో ఉన్న వాళ్ళకి రాదు, ఒక్క సాత్విక గుణం ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. అందుకే చూడండి, మన గుణాలను బట్టే మన శ్రద్ధ. దీనికి మళ్ళా కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? గుణాలను దాటి సత్యం వెళ్ళిన వాళ్ళే నా మాయని జయించగలరు అన్నారు. అర్హత లేని వాడికి, మరి పరమాత్మని దర్శించే అర్హత లేని వాడికి సత్యలోక ప్రాప్తి ఎట్లా వస్తుంది? మోక్షం ఎలా వస్తుంది? ఆనందం ఎలా వస్తుంది? చనిపోయాక వచ్చే మోక్షం, చనిపోయాక వచ్చే ఆనందం కాదండి. నిజంగా ధ్యానం చేస్తే భూమి మీద ఉండగా ఎప్పుడూ ఆనంద స్థితిలో ఉంటారు, ఎప్పుడూ మోక్ష స్థితిలో ఉంటారు. అదే శంకరాచార్యులు చెప్పారు, అన్ని వ్యామోహాలు వదులుకుని నిత్యము మోక్ష స్థితిలో ఉంటాడు ధ్యాని, యోగి అని చెప్పడం జరిగింది.